అన్న నువ్వు ఇట్లా బాధపడకన్నా, నువ్వు ఇట్లా బాధపడితే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అన్న. చెల్లె మేము చిన్నప్పంచలు అసలు ఎప్పుడు కలవకుంటలేం చెల్లె. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మేము ముగ్గురం కలిసే ఉండాలనుకున్నాం చెల్లె. ఇప్పుడు ఏమైంది చూడు. సారీ అన్న, నువ్వు ఇట్లా బాధపడకన్నా. జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడు తప్ప ఇప్పుడు చేసేది ఏమున్నా చెల్లె. అరే మహేష్, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు, ఇక రేపు పోతాను హైదరాబాద్కి. రేపు వెళ్తున్నావురా? ఒక 1 వీక్ ఉంటా అన్నావు కదరా? లేదురా, రూమ్ చూసుకోవాలి, లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసినాం, ఇక వెళ్ళాలి. సరేరా, నువ్వు హైదరాబాద్ పోతాను, రిందడు మాట్లాడతలేడు, ఇక నేను ఒక్కనే ఉండాలన్నారా? అరే మహేష్, నువ్వేం బాధపడకురా, లేకపోతే నువ్వు కూడా రా హైదరాబాద్కి. అరే నేను ఎలా వస్తారా, అమ్మ ఒక్కదాన్ని వదిలేసి? సరేరా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అదే మన చిన్నప్పటి నుంచి ఏం చేసినా ఎటు వెళ్ళినా ముగ్గురం కలిసి చేసినాం రా. ఇప్పుడు అరిందడు మాట్లాడతలేడు, నువ్వేమో హైదరాబాద్ వెళ్తా అంటాను. నేను ఒక్కని ఎత్తి ఉండాలో నాకు అర్థమైతలేదురా. నాన్న, ఇక నేను హైదరాబాద్కి వెళ్ళొస్తానే. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు మరి. సరే నాన్న. హైదరాబాద్ పోయినట్టు కాదు, ట్రైనింగ్ తీసుకొని మంచిగా జాబ్ కొట్టే ప్రయత్నం చేయి. సరే నాన్న, నేనేడు తిరుగుతానే, మళ్ళా జాబ్తోనే తిరిగి వస్తా. మామయ్య డబ్బులు పంపిస్తాను, పంపించిందా? పంపించింది నాన్న 10,000. సరే నాన్న, నేను హైదరాబాద్ పోయినాక ఫోన్ చేస్తాను. ఏమైందన్న ఇక్కడ డల్గా కూర్చున్నావు? ఏం లేదు చెల్లె, ఒకప్పుడు ఏం చేసినా ముగ్గురం కలిసే చేసేటోళ్ళం. ఇప్పుడు ఎవడెక్కడన్నాడో తెలుస్తలేదు నాకు. ఏం కాదులే అన్న, బాధపడకు. కలవకుండా ఉండలేని వాళ్ళం మేము, ఇవాళ ఫోన్లు కూడా చేసుకోలేకపోతాను చెల్లె. అమ్మా, నేను ఇక హైదరాబాద్కి వెళ్ళేస్తా. సరే సాగరు, జాగ్రత్త. అరే మహేష్, నన్ను స్టేషన్ లో దింపేస్తురారా. సరేరా. ఎటు పోయినా ముగ్గురు కలిసిపోయేటోళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక్కనే పోతానవా బిడ్డ? ఏం చేయాలమ్మా, వీళ్ళని నేను ఇట్లా వదిలిపెట్టి పోతా అనుకోలేదు. సరే బిడ్డ, పోతే పోతే కానీ మంచి జాబ్ చూసుకొని మంచిగుండు. సరే అమ్మా. ట్రైన్ ఎన్ని గంటలకు ఉన్నది బిడ్డ? ఇంకా గంటకు ఉన్నదమ్మా. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురు. అమ్మ ఒకసారి మహేష్ అని వీళ్ళు. అయ్యే వాళ్ళు లేరు కాదు బిడ్డ, సాగర్ ను ట్రైన్ ఎక్కించరాని పోయిండు. ట్రైన్ ఎక్కేది అందుక? ఎందుకమ్మా? ఏమో నీకు తెలియదా బిడ్డ, సాగర్ హైదరాబాద్ పోతాండే ఏదన్నా డ్యూటీ చూసుకొని బతుకుతానని. సాగర్ గారు హైదరాబాద్ పోతాండా? నాకు తెలియదమ్మా, నాకు చెప్పలేదు. నువ్వు చెల్లెరంజల్లో ఉన్నవని నీతోటి చెప్తే బాధపడతావని వాళ్ళు చెప్పలేదు కావచ్చు బిడ్డ. కనీసం వాడు నాకు ఒక మెసేజ్ అన్న ఫోన్ అన్న చేసి చెప్పినా అయిపోవు కదా. వాడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఏమో బిడ్డ, మీకు ఏమున్నదో మరి. సరే అమ్మా, వాడు ఎంతసేపు అవుతాను రైల్వే స్టేషన్ పోయి? ఇప్పుడే బిడ్డ, వాళ్ళు ఇట్లా వేలు, నువ్వు ఇట్లా వచ్చినావు. సరే అమ్మా, నేను తొందరగా వెళ్తా వాళ్ళను. నిమ్మలంగానే పోయి బ్యాంక్ గంట ఉన్నదా అట్లా ట్రైన్ వచ్చి తలకు నిమ్మలంగానే పో. ఏం బతుకున్నా అని అన్వేష్ గడు రాకుండా బాగుండు. ఈ పాటికి మహేష్తో నా పెళ్ళైపోయిన ఎంత హ్యాపీగా ఉండదన్న. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా. అరే సాగర్, ఏంట్రా ఇది, హైదరాబాద్ వెళ్తానవంట? అవునరా అరవింద్. అరే ఏంద్రా సాగర్ ఇది, మహేష్ గా నువ్వన్నా చెప్పవారా? నాకు చెప్పకుండా పోతావారా నువ్వు? లేదురా, నువ్వు సంగీత టెన్షన్ లో ఉన్నావు కదా, అందుకే చెప్పలేదురా. అంతేరా, మీరిద్దరు ఒకటే నన్ను ఒంటరిని చేసిల్లు కదరా. అరవింద్, అట్లెందుకు మాట్లాడుతున్నావురా? వాడు వెళ్తా అని చెప్తే నువ్వు ఇంకా బాధపడతావని నీకు చెప్పలేరా? అంటే నీకు చెప్పిండు కదరా, నువ్వు సంతోషపడతావారా వాడు వెళ్తా అంటే? మీరిద్దరు కావాలనే ఎత్తాలరా. అరే నేను నెక్స్ట్ వీకే వెళ్దాం అనుకున్నారా, కానీ అక్కడ రూమ్ షిఫ్టింగ్ ఉందా అని ఇప్పుడే వెళ్తున్నా. అరే మనం చిన్నప్పటి నుంచి ఎటువైనా ఏం చేసినా మనం ఒకరికొకరిని చెప్పుకొని వెళ్ళేటోళ్ళం రా, అట్లా కలిసి ఉండేటోళ్ళం రా. మనం ఇప్పుడేంద్రా ఇట్లా చేస్తాళ్ళు? అరే అరవింద్, నాదేరా మిస్టేక్, ఇందులో మహేష్ గారిని ఏం లేదురా, వాడే నేను పోతానని చెప్పి బాధపడతాను. సరేరా, ట్రైన్ ఎన్ని గంటలకు ఉన్నది? ఎందుకుంటే దాకా వచ్చిందిరా. అవునారా, ఇంకొక ½ అవర్లో వచ్చేస్తుంది రా, తొందర పోదాం పల్లి. అన్నయ్య మహేష్ సాగర్ విడిపోయాడు, వీళ్ళని విడగొట్టి నేను ఏం సాధించిన? చిన్న బతికి వేస్ట్. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకి. రే, ట్రైన్ ఉప్పలు దాటింది, ఇంకా 10 నిమిషాలు ఇక్కడ ఉంటుంది. అవునారా? అరే అరవింద్, మహేష్ మీరు వెళ్ళండి రా, నేను వెళ్తా. ఏ లేదురా, నేను ట్రైన్ ఎక్కించిన తర్వాతనే పోతాం. మీరిద్దరు ఇక్కడ ఉంటే నేను ట్రైన్ ఎక్కలేను రా, మీరు వెళ్ళండి రా ప్లీజ్. అరే నిన్ను వదిలేసి మేమేటి వెళ్తాం రా? నేను ట్రైన్ ఎక్కించినాకనే పోతాం. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా, వెళ్ళండి రా మీరు. అరే మహేష్, వెళ్దాం దారా. దేవుడా, తప్పంతా నాదే, నా వల్లే వాళ్ళు ముగ్గురు విడిపోయారు. వాళ్ళు మళ్ళీ కలిసేలా చూడు స్వామి. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం. అరే మహేష్, అరవింద్ ఆగండి రా. అరే ఏమైంది సాగర్? మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నాకు మనసు వస్తలేదురా, నేను మీతోనే ఉంటారా. అరే మనదేమున్నదిరా, నీ కెరియర్ ఇంపార్టెంట్ రా. నువ్వు ఎలాగో ఫెస్టివల్స్ వస్తావు కదరా. లేదురా, మిమ్మల్ని వదిలి నేను ఉండలేనురా. ఇక్కడనే ఉండి ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నాం మనం ముగ్గురం కలిసి.
సాగర్ ఎందుకు హైదరాబాద్ వెళ్తా అనుకున్నావు? మీరందరూ కలిసి బిజినెస్ చేస్తా అనుకున్నారు కదా. మనం అనుకునే అన్ని జరగవు కదా సంగీత. అరే మహేష్ సాగరు, నా పొలంలో డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకున్నాం గారా. అవునరా, మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని ముగ్గురం మంచిగా సిటీలో వేద్దాం అనుకున్నాం రా. అవునరా మహేష్, వాని కింద వీని కింద పని చేసే బదులు మనిషికి ఒక 5 లక్షలు వేసి పెట్టుకుందాం మరి. అవునరా సాగర్, నా పొలం కాడ మంచిగా బావి ఉన్నది, బోర్లు ఉన్నాయి, ఆన షెడ్ వేసుకొని మంచిగా చేసుకుందాం. సూపర్ ఐడియా అన్నయ్య, నేనే క్యాషియర్ మరి. అమ్మా ఎక్కడన్నావురా కొడుక? ఇక్కడ అరిందాని ఇంటికాడనమ్మా, చెప్పు. కాజిపేట మామ ఫోన్ చేసిండ్రా, ఎల్లుండి నేను చూసినందుకు కత్తారట. సరే అమ్మా రమ్మను. సరే కొడుక, నువ్వైతే ఇంటికి రా. ఓకేనే. అమ్మ నా రమేష్, ఏందట్రా? ఆ కాజిపేట సంబంధం వాళ్ళు చూడనికి వస్తారట, అమ్మకి కాల్ చేసిలట. అవునా రమేష్, సూపర్ రా. సరే రా, అమ్మ రమ్మాట ఇంటికి పోందరా. బాయ్ రా అరవింద్. చెల్లె, నాకు ఆకలి అయితే కొంచెం అన్నం ఎత్తుదా. నాకు ఏది కావాలనుకున్న అన్ని దూరం అయిపోతున్నాయి. మహేష్కి వేరే అమ్మాయితో పెళ్ళైతే అయింది. ఒక్కసారి మహేష్తో మాట్లాడి చూద్దాం. ఏంటి సంగీత, కలుద్దామని కాల్ చేసినావు, చెప్పు. సాగర్, మహేష్కి వేరే మ్యాచెస్ చూస్తున్నది తెలిసింది. ఏమైంది? చూస్తున్నారు కానీ ఇంకేం కాలేదు సంగీత. అవునా సాగర్, నేను అన్వేషణ చేసిన తప్పే. నా తప్పు నేను తెలుసుకున్నా. నాకెందుకు మహేష్ కావాలనిపిస్తుంది. వద్దనుకునే నువ్వే, కావాలనుకునే నువ్వే. ఎవడేమైనా ఆట బొమ్మనా రావడానికి పోవడానికి? నువ్వు మళ్ళీ మన లైఫ్ లోకి వచ్చి మన డిస్టర్బ్ చేయకు సంగీత. అరే మన హర్యానా నుంచి వెళ్ళి బర్రెలు మంచిగా ఉన్నాయట్రా, అక్కడ మా ఫ్రెండ్ గారు ఇప్పిస్తా అన్నాడు. ఎందుకురా బర్లు? దేని గురించి మాట్లాడుకుంటారు మీరు? అమ్మా, నేను అరిందోడు సాగర్ కలిసి డైరీ ఫామ్ పెడదాం అనుకుంటానమే. ఇప్పుడు పాల బిజినెస్ మస్తు నడుతాందమ్మా. ఎట్లాగో నాకు భూమి జాగాలు ఉన్నాయి కదా, మేము ముగ్గురం కలిసి మంచిగా పెట్టుకున్నాం అనుకో డైరీ ఫామ్, మస్తు నడుతుంది. అవునే అమ్మా, ఒకరి కింద పని చేసిన మనకు అవసరమే లేదు. మా బతుకు మేము బతుకుతాం. సరే కొడుక. నాకు ఇప్పుడే అన్ని అర్థమవుతున్నాయి సాగర్. మహేష్ విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది నాకు. ప్లీజ్ సాగర్, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నువ్వు నేను కాదు సంగీత, మీ అన్నయ్యకి చెప్పి మీ అన్నయ్య నువ్వు వెళ్ళి మహేష్ గారితో మాట్లాడుకోరు. సరే సాగర్, ఒకసారి నువ్వు చెప్పినట్టు మహేష్తో మాట్లాడతా. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే వింటా. ఏంట్రా సాగర్, కాలేజ్ ఇక్కడ రమ్మన్నావు? అరే మహేష్, సంగీత నీతో నేను మాట్లాడతాట, నేను పక్కన ఉంటా. ఏంటో చెప్పు సంగీత. మహేష్, నేను అన్వేషణ చేసిన తప్పే. నేను అలా బాధ పెట్టుండకూడదు. సారీ. లైట్ తీసుకో సంగీత, నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయినా. మహేష్, నీకు ఈ డ్రెస్ గుర్తున్నా? ఫస్ట్ టైం నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే డ్రెస్ వేసుకున్నా. సరే సంగీత, బట్ ప్రజెంట్ అయితే నేను, మా అమ్మ, మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కసారి నీ మాట విన్నందుకే నేను ఎన్నో బాధలు పడ్డా సంగీత. ప్లీజ్, ఇక నా వల్ల కాదు సంగీత. ఈ ఒక్కసారి నన్ను నమ్ము మహేష్. ఇక లైఫ్లో నేను ఎటువంటి తప్పు చేయను. నువ్వు ఓకే అంటే అన్నయ్యతో మాట్లాడతా. ఇట్లా కాదు సంగీత, మీ అన్నయ్య చూసిన సంబంధం ఓకే చేసుకొని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండే సంగీత. ఎలా ఉంటా మహేష్ హ్యాపీగా? నేను అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నా. నాకు ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. దానికి నేనేం చేయాలి సంగీత? చేసుకున్నదంతా నువ్వే. కానీ మహేష్, ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు దక్కవు కదా. తలుచుకుంటే చాలా బాధేస్తుంది మహేష్. అది గుర్తుకొచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా మహేష్. సారీ మహేష్, ప్లీజ్ మహేష్, ఈ ఒక్కసారి నన్ను నమ్ము మహేష్. సంగీత, నువ్వు అట్లా ఏడవ సంగీత. మీ అన్నయ్య చూసిన చేసుకొని హ్యాపీగా ఉండు. అరే రారా సాగర్, వెళ్దాం. సరే బాబాయ్, నేను చెల్లెనాడికి ఏ విషయం అనేది చెప్తా. గెండరెడ్ వేస్తాను చెల్లె. ఎట్లేదన్నా? చెల్లె బాబాయ్ ఫోన్ చేసిండే, నీకు సంబంధం చూసిండట. సాఫ్ట్వేర్ కుర్రోడు, కుటుంబం కూడా మంచిదేనంట వాళ్ళది. నువ్వు ఒక మాట చెప్తే వాళ్ళని ఇంటికి రమ్మంటానే సూర్నికి. అన్న ఇప్పుడే వద్దన్న, ఒక 6 months ఆగుదామన్నా. మనం అనుకున్నప్పుడు అత్తయ్య చెల్లె, వాళ్ళు కూడా చూడ్డానికే కదా వచ్చేది. రానియరా ఫస్ట్? సరే అన్న, నీకు ఏది మంచి అనిపిస్తా చేయన్న. నీ ఇష్టమే, నా ఇష్టం. ఇక అరే మహేష్, సంగీత చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినవురా? అరే అందులో ఆలోచించడానికి ఏమున్నదిరా, లైట్ తీసుకో. అట్లా కాదురా, నిజంగా సంగీత అన్వేషణతో నేను తప్పు చేయలేదురా. ఆ అన్వేషణ దొంగ మాటలు నమ్మింది. అరే నాకు సంగీతం మీద ఇప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేవురా. నేను సంగీతం మర్చిపోయినా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా. టాపిక్ తీసుకురాకు. అట్లా కాదు రమేష్, ఆ రోజు మీ ఇద్దరు విడిపోవడానికి కారణం నేనే కదరా. ఆ రోజు నేను ఆపకపోతే మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు కదరా. దీని అంతటి కారణం నేనే కదరా. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తానవరా? నాకు అమంటే ఇష్టం లేదు. లైట్ తీసుకో. అరే సంగీతకు అరవింద్ గాడు వేరే సంబంధాలు చూస్తాను రా. ఒకసారి ఆలోచించురా సంగీత గురించి. అరే చెప్తే నీకు అర్థమైతలేరా?